ఈరోజు మన ఆనరబుల్ డిప్యూటీ స్పీకర్ గారైన మన కోన రఘుపతి అన్న గారి ఇంటికి వచ్చాము. అంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్లో ఈరోజు బాపట్లలో దగ్గర బాపట్లలో ఉండే 7 నియోజకవర్గాలు వాళ్ళ మొత్తం మత పెద్దలని, ఉలమాలని, ఇంటలెక్చువల్స్ని అందరినీ పిలవడం జరిగింది. వాళ్ళకు వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క మన లాస్ట్ టైము గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు మన ప్రభుత్వం జగనన్న గారి ప్రభుత్వం ఏం చేసింది అనేది ఒకసారి క్లియర్గా చెప్పడం జరిగింది. మనకంతా తెలుసు, చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ టైం 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకొని దగ్గర వాళ్ళు 2 మంత్రులు అక్కడ, 2 మంత్రులు ఇక్కడ వాళ్ళు బాగా చేసుకొని ఎన్నో ప్యాకేజీలు వాళ్ళు తెప్పించుకొని కోట్లాది రూపాయలు తెప్పించుకొని, కానీ మైనార్టీకి చేసింది శూన్యం. దగ్గర 5 సంవత్సరాల్లో 2300 కోట్లు మైనార్టీ సంక్షేమాన్ని ఖర్చు పెడితే, అదే మన జగనన్న గారు 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా పోయినా కానీ దగ్గర డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా 21,000 కోట్ల రూపాయలు, అంటే 10 ఇంతలుగా ఖర్చు పెట్టిన చరిత్ర మన జగనన్న గారిది. కాబట్టి ఎన్ఆర్సీ కానీ, ఎన్పిఆర్ కానీ ఇట్లా నల్ల చట్టాలు తీసుకొస్తే ఫస్ట్ సార్ దగ్గర నుంచి పిలుపు వచ్చింది. మేమంతా అనుకున్నామో లేదు, సార్ ఇమీడియట్గా పిలిచాడు, రండి మీకేం ప్రాబ్లం ఉందని చెప్పండి. మొత్తం మత పెద్దలు, స్టేట్లోనే మత పెద్దలు కానీ మన ఎమ్మెల్సీస్ అందరూ వెళ్ళారు, చెప్పాము. అసెంబ్లీలో బిల్లు కూడా పాస్ చేశారు. దాని తర్వాత ఇమీడియట్గా మొన్న కామన్ సివిల్ కోడ్ కూడా వస్తే మనంతా మొత్తం మత పెద్దలు పిలిపించి ఒకే మాట అన్నాడు, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ముఖ్యంగా మైనార్టీస్ పార్టీ. మీ గురించి నేను 2014లో కూడా బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు, ఇప్పుడు కూడా పొత్తు పెట్టుకోను. నేను సెక్యులర్ మనిషిని, మా పార్టీ కూడా సెక్యులర్ పార్టీ అని చెప్పిన ఏకైక నాయకుడు ఎవరంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీకు చెప్తున్నాను. కాబట్టి జగనన్న చెప్తారో చేస్తారు. ఇంకా ఏదైతే ఇంకోటి కూడా ఒక వైరల్ అవుతా ఉంది, మీకు అంతా తెలుసు. అదే ఏదో మా ఎమ్మెల్యే గారు ఏదో మాట అన్నారు అని చెప్పి ఏదో ఒకటి మన అంబటి రాంబాబు గారు ఏదో అన్నారని చెప్పి వైరల్ చేస్తున్నారు. చేసి మామూలుగా వాళ్ళు చేస్తామనే తెలుగుదేశం వాళ్ళు. కానీ ఒక విషయం చెప్పండి, బాగా మీరిద్దరూ కలిసి పోటీ చేస్తూ ఉండి వాళ్ళు మీద మేము ఏదైనా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఇంతకుముందు జగనన్న కూడా వైజాగ్లో అన్నారన్నమాట. ఏమని, నేను మామూలుగా రాష్ట్ర ప్రయోజనం దృష్టి పెట్టుకొని నేను మామూలుగా రాష్ట్రాన్ని నడుపుతున్నాను కానీ ఏమంటే చేయడం లేదని క్లియర్ చెప్పారు. కాబట్టి అదే విషయం మేము కూడా చెప్తున్నాము. ఈ పార్టీ ఎవరు 175 ఎమ్మెల్యేస్తే కాదు, ఈ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు సెక్యులర్ మనిషి, క్లియర్గా చెప్పారు. ఎందుకంటే అటువంటిది ఏదైనా ఉంటే బీజేపీతో మాకు కలిసే ఉద్దేశం ఉంటే 2014లో కలిసేవాళ్ళం కదా, 2019లో కలిసేవాళ్ళం, ఇప్పుడు కలిసేవాళ్ళం. కానీ మేము చెప్పాం, సింగిల్గానే వస్తాం, సింగిల్గానే పోటీ చేస్తాం. నేను మైనార్టీల అభ్యున్నతి, మైనార్టీల దృష్టిలో పెట్టుకున్న సంక్షేమానికి పరిపాలన సాగిస్తున్నానని చెప్తున్నాడు మన జగనన్న. కాబట్టి మొత్తం సోదరులకు ఇంకోటి కూడా వైరల్ చేస్తున్నారు. జగనన్న అయితే మైనార్టీస్ చాలా బాగా చేశాడు స్టేట్లో, ఒక ఓటు జగనన్నకి వేయండి, ఎంపీ ఓటు నవాజ్ బిల్లా ఎంసాలి కాంగ్రెస్కి వేయండి. సరే, మన ఓట్లన్నీ సపోజ్ అప్రాక్సిమేట్లీ 70 లక్షలు, ఇప్పుడు ఈ కాన్స్టిట్యూషన్లో 1 లక్ష ఓట్లు ఉన్నాయి మైనార్టీస్, 1,20,000 ఉన్నాయి. ఆ ఓట్లన్నీ వేస్తే ఎంపీ రాగలమా? రాలేరు వాళ్ళు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఓటు రాదు. కాబట్టి ఏదైతే ఇప్పుడు మీరు అటువంటిది ఏదైనా పని చేస్తే ఇండైరెక్ట్గా బీజేపీ గెలిచినట్టే, ఇండైరెక్ట్గా తెలుగుదేశం గెలిచినట్టే. కాబట్టి మన ఓట్లన్నీ ఈసారి ఒకటి ఎంపీగా మన ఫ్యాన్ గుర్తుకి, ఇంకో ఎమ్మెల్యేగా ఫ్యాన్ గుర్తుకి వేసి అఖండ మెజారిటీతో రఘురామన్ ఇప్పుడే చెప్పారు, మన కోన రఘుపతి అని చెప్పారు. మొత్తం ఇక్కడ డెవలప్మెంట్ చూడండి, మైనార్టీస్ కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు. ముఖ్యంగా మనం కబరస్థాన్ గురించి 10 lakhs ఇచ్చారు, ఆ మసీద్ వెల్డింగ్ గురించి దగ్గర అవన్నీ ఇచ్చారు. దాని తర్వాత మైనార్టీస్ వచ్చి ఏదైనా మసీదు పని స్టార్ట్ చేస్తామంటే ఇమీడియట్గా 4 లక్షలు అడిగితే 5 లక్షలు మనసున్న మహారాజు మన రఘుపతి అని చెప్పి ఈసారి మొత్తం మైనార్టీస్ అందరూ దాంట్లో మన చిన్న ఒక లొసుకుంది. ఎందుకంటే 60 to 70% ఓట్లు మైనార్టీ స్కాలర్సు పెద్ద వాళ్ళందరూ వచ్చి మరి ఈ కార్యక్రమానికి కోన రఘుపతి గారి సహకారాలతో, మా ఎమ్మెల్యే గారి యొక్క అండదండలతో, ఖాదర్ బాషా గారు, అదేవిధంగా కర్నూలు ఎమ్మెల్యే గారు అయినటువంటి హాఫీజ్ ఖాన్ గారి ద్వారా ముఖ్య అతిథులుగా, ఆత్మీయ అతిథులుగా విచ్చేసి చాలా విషయాలు మైనార్టీ సోదరుల గురించి చెప్పారు. గుర్తు మీద బటన్ నొక్కి రాబోయే రోజుల్లో ఇక్కడ కోన రఘుపతి గారిని గెలిపించి బ్రహ్మాండమైన మెజార్టీతో తద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా చూసుకోవాలనుకుంటున్నాం. జై జగన్, జై కోన.